నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చన. జివా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. దంపతులు సంతానలేమి సమస్యతో బాధపడుతుండగా ఇన్వెస్టిగేషన్స్ వెళ్ళినప్పుడు ఆడవాళ్ళలో ఎన్నో ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ అంటే పరీక్షలు, స్కాన్ కావచ్చు, బ్లడ్ టెస్ట్ కావచ్చు, లేదా ట్యూబ్ టెస్ట్ కావచ్చు, గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేవి తెలుసుకుంటారు. ఇవి కాకుండా పురుషుల్లో కూడా సమస్య ఉందో లేదో, హస్బెండ్ లో కూడా ఇది ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలియడం చాలా ముఖ్యమైన విషయం. లేదు మా ఆవిడకే చేయండి, నేను తర్వాత చేయించుకుంటామని అని చెప్పడం కూడా చాలా తప్పు. సో ఇద్దరికి ఒకేసారి పరీక్ష చేస్తే ప్రాబ్లం ఎక్కడ ఉందో తెలుసుకుంటే తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అనవసరంగా టైం వేస్ట్ అవ్వకుండా, డబ్బులు వేస్ట్ అవ్వకుండా మీరు ఇద్దరు వచ్చినప్పుడు పరీక్షలు చేయించుకుంటే మంచిది. పురుషుల్లో కణాల పరీక్ష చేస్తారు, యాక్చువల్లీ వీర్యం పరీక్ష కూడా చేస్తారు. వీర్యం యాక్చువల్లీ అది తీసేయండి. పురుషుల్లో వీర్యం పరీక్ష చేయడం చాలా ముఖ్యం. వీర్యంలో కణాలు ఉంటాయి. ఈ కణాల గురించి కూడా ఇన్వెస్టిగేషన్ చేసి, అంటే పరీక్షలు చేసి ఎలా ఉన్నాయనేది కనుక్కుంటారు. సో కణాల పరీక్ష చాలా ఇంపార్టెంట్ పరీక్ష. ఎందుకంటే అది ఫస్ట్ పరీక్ష పురుషుల్లో చేసేది. కణాలు బాగాలేవు, బొత్తిగా లేవు అన్నప్పుడు హార్మోనల్ టెస్ట్ చేయడము, అల్ట్రాసోనోగ్రఫీ స్కాన్స్ కూడా చేయడము, జెనెటిక్ టెస్ట్ చేయడం అనేది నెక్స్ట్ పద్ధతి. కాకపోతే ఈ కణాల పరీక్ష మంచి ప్లేస్లో చేయించుకోవాలి, పద్ధతిగా చేయాలి. అలాంటప్పుడు ఆ రిపోర్ట్ బట్టి మనకి నెక్స్ట్ పరీక్షలు అవసరం ఉండవు, రిపోర్ట్ బాగుంది. సో కణాల పరీక్షలో ఏం తెలుసుకుంటామంటే వాల్యూమ్ బాగుందా, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ ఇచ్చాయి. సో ఆ వాల్యూస్ ఉన్నాయా లేవా అనేది తెలుసుకుంటారు. వాల్యూమ్ 2 milliliters వరకు ఉండాలి. దాంట్లో తక్కువ ఉంటే లో వాల్యూమ్ ఉన్నట్టు, ఎక్కువ ఉంటే పర్వాలేదు, కానీ లో ఉంటే చాలా ప్రమాదం. ఎందుకంటే లో ఉన్నప్పుడు కణాలు కూడా తక్కువ ఉంటాయి దాంట్లో. సో ఇది చాలా ముఖ్యమైన విషయం. నెక్స్ట్ మనం కనుక్కునేది మైక్రోస్కోపిక్ ఇష్యూస్. అంటే కౌంట్ బాగుందా, కౌంట్ అంటే నంబర్, లెక్క బాగుందా, కదలిక బాగుందా, మార్ఫాలజీ ఆకారం బాగుందా అనేది తెలుసుకుంటారు. వీటిలో ఏంటంటే అన్నిటినీ జాగ్రత్తగా చూడడం జరుగుతుంది. సో ముందు కౌంట్ గురించి మాట్లాడతాం. కౌంట్ అంటే మేము యూజువల్లీ దీన్ని కాన్సన్ట్రేషన్ అంటాం. కాన్సన్ట్రేషన్ అనేది తెలుసుకున్నప్పుడు పర్ మిల్లీలీటర్ ఎన్ని కణాలు ఉన్నాయి కనుక్కుంటాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 15 million పర్ మిల్లీలీటర్ ఉండాలి. అంటే మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్, పర్ మిల్లీలీటర్ ఎన్ని ఉన్నాయి అనేది తీర్చడం చాలా ఇంపార్టెంట్. సో పర్ మిల్లీలీటర్ 15 million ఉండాలి. కదలిక అనేది 3 భాగాల్లో డివైడ్ చేస్తాం. అంటే కదలిక బట్టి దాన్ని క్లాసిఫై, గ్రేడింగ్ చేస్తాం అనుకోండి, క్వాలిటీ బట్టి. ఒకటేమో ప్రోగ్రెసివ్ మోటిలిటీ, రెండోది నాన్ ప్రోగ్రెసివ్ మోటిలిటీ, మూడోది ఇమ్మోటైల్. ప్రోగ్రెసివ్ అంటే మీకు అర్థమైంది కదా, తొందరగా వెళ్ళే స్పర్మ్స్. నాన్ ప్రోగ్రెసివ్ అంటే అక్కడే కదులుతున్నాయి కానీ కదలట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు. సో నాన్ ప్రోగ్రెసివ్ బట్టి మనకు తెలిస్తే బతుకున్నాయి కానీ యాక్టివ్గా లేవు. ఇమ్మోటైల్ ఏంటంటే బొత్తిగా కదలట్లేదు, అవి డెడ్ ఉండొచ్చు, అలాగే ఉండొచ్చు. అంటే చచ్చిపోయిన స్పర్మ్స్ ఉండొచ్చు, బతుకున్న స్పర్మ్స్ కూడా ఉండొచ్చు. ఇది ఇమ్మోటైల్ స్పర్మ్స్ కింద వస్తాయి. సో ఈ 3 చూసుకోవాలి. ప్రోగ్రెసివ్, నాన్ ప్రోగ్రెసివ్ రెండు కలిపితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 40% స్పర్మ్స్ ఉంటాయి. ఇది తేల్చాలి. తర్వాత మార్ఫాలజీ, ఆకారం చాలా ముఖ్యమైన విషయం. స్పర్మ్ ని అంటే కణం, ఒక కణంని 3 భాగాల్లోకి డివైడ్ చేయొచ్చు మనం. తల, మిడ్ పీస్ అంటే నెక్ అనుకోండి, తోక టేల్ అంటాం. తలలో డిఎన్ఏ ఉంటుంది. మన ఫాదర్స్ నుంచి వచ్చి, మన నాన్న నుంచి వచ్చే డిఎన్ఏ అంతా అందులో ప్యాకేజ్ అయి ఉంటుంది అనమాట. ఆ తల బాగుందా, దాని ఆకారం బాగుందా, సైజ్ బాగుందా, షేప్ బాగుందా అనేది చూడాలి. మిడ్ పీస్ అంటే నెక్. ఈ నెక్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్ లో మైటోకాండ్రియా అని బ్యాటరీలు ఉంటాయి. ఈ మైటోకాండ్రియా వల్లనే కణం కదులుతుంది. మైటోకాండ్రియా బాగాలేదనుకోండి, కదలిక ఉండదు. సో మైటోకాండ్రియా భాగం బాగుందా లేదా, అంటే నెక్ బాగుందా లేదా అనేది చూడాలి. టేల్ వల్ల అంటే తోక వల్లనే అది ముందుకెళ్తుంది. సో తోక బాగుందా లేదా కూడా చూడాలి. దానికి ఫర్టిలైజేషన్ లో, ఫలదీకరణలో పెద్ద పాత్ర లేదు, కానీ కదలికకు ఉంది కాబట్టి టేల్ కూడా చూడాలి. లావుందా, సన్నగుందా, మరి లేదా రెండున్నాయా, పొట్టికుందా, ఇవన్నీ చూసుకుంటే టేల్ లో కూడా ఉన్న ప్రాబ్లమ్స్ మనం నోట్ చేసుకోవాలి. వీటన్నిటి బట్టి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ మనం చూసుకుందాం ఆ కౌంట్ తో వచ్చే సమస్యలు ఏంటో. ఆలిగో అస్థినోజూస్పర్మియా, సారీ కాదు, కౌంట్ తో వచ్చే సమస్యలు ఏంటంటే ఆలిగోజూస్పర్మియా అంటారు. ఆలిగో అంటే తక్కువ కౌంట్, 15 million కన్నా తక్కువ ఉన్నప్పుడు దీన్ని ఆలిగోజూస్పర్మియా అంటారు.
మొటిలిటీ బాగాలేదనుకోండి, ఏం చెప్పాను నేను, మొటిలిటీ ప్రోగ్రెసివ్ నాన్ ప్రోగ్రెసివ్ 40% కన్నా తక్కువ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు దాన్ని ఎస్థెనోజూస్పర్మియా అంటారు. మార్ఫాలజీ బాగాలేదనుకోండి, ఆకారం బాగాలేదనుకోండి, దాన్ని టెరటోజూస్పర్మియా అంటారు. సో మనం కలుపుకోవచ్చు. 3 బాగాలేవనుకోండి, ఆలిగో ఎస్థెనో టెరటోజూస్పర్మియా అంటారు. కౌంట్ మార్ఫాలజీ బాగాలేదనుకోండి, ఆలిగో టెరటోజూస్పర్మియా అంటారు. సో అలాగా కాంబినేషన్స్ లో దాన్ని క్లాసిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. సమస్య ఎక్కడ ఉందో అనేది తప్పకుండా తెలుసుకోవాలి. మొటిలిటీ బాగాలేదా, కౌంట్ బాగాలేదా, మార్ఫాలజీ బాగాలేదా, వీటి బట్టి ట్రీట్మెంట్ కూడా మారుతూ ఉంటుంది. ఇవన్నీ ఇలా ఉన్నాక కౌంట్ బొత్తిగా లేదనుకోండి, అలాంటప్పుడు దాన్ని అజూస్పర్మియా అంటారు. కణాలు అస్సలు ఉండకపోవడం. ఈ కణాలు లేకపోవడం తేలిందనుకోండి, హార్మోనల్ టెస్ట్ చేస్తారు. ఈ హార్మోనల్ టెస్ట్, అల్ట్రాసోనోగ్రఫీ ఇవన్నీ చేసిన తర్వాత మనం తెలుసుకోవచ్చు అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే ఎక్కడైనా అడ్డంకం, ఆబ్స్టికల్, బ్లాకేజ్ ఉండడం వల్ల కణాలు బయటికి రావట్లేదా, నాన్ అబ్స్ట్రక్టివ్ అంటే అసలు కణాలే ఉత్పత్తి కావట్లేదు. సో ఇది చాలా ముఖ్యమైన విషయం. అజూస్పర్మియా ఉంటే బొత్తిగా కణాలు లేవా లేదా ఉన్నాయి కానీ బయటికి రావట్లేదు అనేది తీర్చడం చాలా ఇంపార్టెంట్. సో అజూస్పర్మియా ఇంకో రకం. ఇమ్మోర్టైల్ అని చెప్పాను చూడండి, అంటే బతుకున్నాయా లేవా తెలియదు అనుకోండి, అలాంటప్పుడు వైటాలిటీ టెస్ట్ చేస్తారు. అంటే అవి బతుకున్నాయా లేవా అనేది ఒక చిన్న టెస్ట్ ద్వారా తెలుస్తారు. అసలు బొత్తిగా బాగాలేవనుకోండి, చచ్చిపోయే ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు దాన్ని నెక్రోజూస్పర్మియా అంటారు. అంటే అసలు అలాగే లేవు, అన్ని డెడ్ స్పర్మ్స్ ఉన్నాయి. సో ఇలాగా కాంబినేషన్స్ ద్వారా సమస్య ఎక్కువ తేల్చిన తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి ఒలిగోజూస్పర్మియా అనుకోండి, అంటే చాలా తక్కువ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు ఐఓఐ చేస్తే లాభం లేదు, మీరు న్యాచురల్ గా ట్రై చేసినా లాభం లేదు. 10 మిలియన్ స్పర్మ్స్ కన్నా తక్కువ ఉంటే ఐఓఐ న్యాచురల్ గా ట్రై చేసినప్పుడు మనకి సక్సెస్ రావడం చాలా తక్కువ. మొటిలిటీ బాగాలేదనుకోండి, అంటే కదలిక లేదనుకోండి, అలాంటప్పుడు కణాలు ఎలా వెళ్తాయి అండం దాకా, అలాంటప్పుడు ఐఓఐ పనికిరాదు, న్యాచురల్ గా ట్రై చేయడానికి కూడా బాగుండదు. ఐవీఎఫ్ కూడా కొన్నిసార్లు మొటిలిటీ బొత్తిగా లేనప్పుడు పనికిరాదు, అలాంటప్పుడు ICSI చేయాలి, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఐవీఎఫ్ లోనే ఇది ఒక భాగం, ఇది చేస్తే సక్సెస్ రేట్ బాగుంటుంది. మార్ఫాలజీ బాగాలేదనుకోండి, ఆకారం బొత్తిగా బాగాలేదనుకోండి, అలాంటప్పుడు కణాలు సరిగా ఈత కూడా కట్టలేవు, స్విమ్మింగ్ కూడా చేయలేవు, కణాలు అండాలకు చేరలేవు, అండాల్లోకి వెళ్ళలేవు, ఫలదీకరణం అవ్వదు. అలాంటప్పుడు కూడా ప్రెగ్నెన్సీ సమస్యలు వస్తాయి. ఈ సమస్య ఉన్నప్పుడు మనం ICSI అనే ప్రాసెస్ చేస్తాము. ICSI ఏంటి, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అన్నాను కదా. ఈ ప్రాసెస్ లో బాగున్న కణాన్ని ఒకటొక్కటి తీసుకుంటూ అండంలోకి వేయడం జరుగుతుంది. దీంతో పిండం వచ్చే క్వాలిటీ బాగుంటుంది, గర్భసంచిలోకి వేస్తే సక్సెస్ రేట్ బాగుంటుంది. సో సమస్య ఎక్కడుందో తేల్చడానికి సీమెన్ అనాలిసిస్ చాలా ముఖ్యమైన పరీక్ష. ఇది చేశాకనే బాగుంటే మనము చిన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వెళ్ళిపోవచ్చు, ఓలేషన్ ఇండక్షన్, ఐఓఐ అవన్నీ చేసుకోవచ్చు. సమస్య ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు IVF ICSI చేసుకుంటే మీకు సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం లేదా కణాల పరీక్ష మీరు చేయించుకోవాలనుకుంటున్నారంటే తప్పకుండా జీవా ఫెర్టిలిటీ సెంటర్స్కి ఇచ్చేయండి.